హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా అదితి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా స్పెషల్ వ్లాగ్ అండ్ మెమరబుల్ వ్లాగ్ అనమాట. ఎందుకు అంటే థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఇది మా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. ఈరోజు తనని స్కూల్‌కి పంపిస్తున్నాము. నర్సరీలో జాయిన్ చేశాము. యాక్చువల్‌గా తనకి థర్డ్ బర్త్‌డే ఆగస్టు 23కే కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్‌లో. కానీ మేమే ఎందుకు ఇంత తక్కువ ఏజ్‌లో స్కూల్‌లో జాయిన్ చేపిచ్చడము అనేసి ఇంకా జాయిన్ చేయలేదు. బట్ ఇప్పుడు ఇంకా తన ఏజ్ వాళ్ళందరూ స్కూల్‌కి వెళ్తున్నారు. అన్నీ నేర్చుకుంటున్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళ ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది. ఎప్పుడు జాయిన్ చేస్తారు స్కూల్‌లో, ఎప్పుడు జాయిన్ చేస్తారు అని. ఎలానో నాకు గూడా ఉందిలెండి కొంచెము జాయిన్ చేసేస్తే బావుంటది. తనకు కొంచెం తెలుస్తది. ఫ్రెండ్స్‌తో మింగిల్ అవుతది అనేసి ఇంకా నేను కూడా వెంటనే ఇంకా మిడిల్ ఆఫ్ ద ఇయర్ అయినా పర్వాలేదు అనేసి ఇంకా జాయిన్ చేసేసాము. జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. మా పాప స్కూల్‌కి ఎలా వెళ్తది, ఏంటి, మళ్ళా తను వచ్చాక ఎలా ఉంటదనేది ఈ వ్లాగ్‌లో అయితే నేను మీతోటి షేర్ చేసుకుంటాను. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకైతే ఇలాగా ఫస్ట్ నేను మా హస్బెండ్ రెడీ అయిపోయి పూజ చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మా పాపను కూడా రెడీ చేసేసి తన స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్ రెడీ చేసేసాననమాట. ఇంకా ఈ రోజు నుంచి నాకు ఆహ్, మార్నింగ్ లేవడము, స్కూల్ బ్యాగ్ రెడీ చేయడము, లంచ్ ప్రిపేర్ చేయడం ఇదే పని ఉంటది మా పాపకి. ఇంకా ఫస్ట్ అయితే ఇలా బుక్స్ 2 బుక్స్ తీసుకురమ్మన్నారు వైట్ పేజెస్‌వి. ఇంకా ఓమ్ అని రాస్తున్నాను. ఇలా ఎంతమంది ఫస్ట్ స్టడీ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ పిల్లలకి గానీ, చిన్నప్పుడు మీకు గానీ ఇలాగ రాసుకునే వాళ్ళు కామెంట్ చేయండి. నా చిన్నప్పుడైతే మా పేరెంట్స్ మాకు ఇలానే రాసేవాళ్ళు. సో, ఇంకా మా పాపకు గూడా నేను ఇలానే రాస్తున్నాననమాట. ఇంకా అంతేనండి. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండు మార్నింగ్ లేవంగాల్నే రెడీ అయిపోయి పూజ అయితే చేసేసాడు. ఇంకా నేనైతే ఇంట్లో పని చేసుకుంటూ మా పాపని రెడీ చేయడం సరిపోయింది నాకు. ఇంకా తను పూజ చేసేసాక మా పాపని రెడీ చేసి దండం పెట్టుకోమని చెప్తే మేము ఎప్పుడైతే పూజ చేస్తామో, మేము పూజ చేసిన ప్రతిసారి స్నానం చేయకుండా మమ్మల్ని టచ్ చేస్తది, దండం పెట్టుకుంటది. ఈరోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మాత్రము దండం పెట్టుకోమంటే కనీసం దేవుని వైపు కూడా చూడలేదనమాట. అట్లుంటది కదా పిల్లలతోటి. ఇంకా స్కూల్ యూనిఫార్మ్ అయితే మేము ఫస్ట్ జాయిన్ చేయడానికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడే మాకు స్కూల్ అదంతా నచ్చేసి నేనింక అప్పుడే తీసేసుకున్నాను యూనిఫార్ము. ఫస్ట్ డే గూడా స్కూల్ యూనిఫార్మ్‌తోనే పంపిద్దాం అనుకున్నాను గానీ, 22 సైజు వాళ్ళు సరిపోతుంది మీ పాపకి అని చెప్పారు. ఇంకా నేను గూడా తీసుకున్నాననమాట. బట్ బాగా టైట్ అయిపోయింది. ఇంక దాన్ని ఎక్స్‌చేంజ్ చేద్దాము అనేసి యూనిఫార్మ్ అయితే మళ్ళీ స్కూల్‌కి తీసుకొని వెళ్ళాను. గ్రీన్ కలర్ కనిపించింది గదా మీకు! గ్రీన్ కలర్, బ్లూ కలర్ అదైతే రెగ్యులర్ యూనిఫార్మ్ అనమాట. ఇంక ఇది అయితే స్పోర్ట్స్ యూనిఫార్ము. ఇంకా మా పాప చూడండి బ్యాగ్ నేనే తగిలించుకుంటాను అనేసి తనే తగిలించుకుని తనే నడుస్తుంది. ఇంక అంత వెయిట్ కూడా ఏం లేదులే తను క్యారీ చేయగలదు అనేసి ఇంక నేనే తనకు ఇచ్చేసాననమాట. స్కూల్ జాయిన్ చేయకముందేనండి, "అమ్మ నువ్వు స్కూల్‌కెళ్తావా?" అని అడిగితే, అమ్మ స్కూలు, బ్యాగ్, బుక్సు ఇదే అనేది తను. ఇంకా తను కూడా ఇంట్రెస్టెడ్ ఉంది గదా అనేసి ఇంక నేను, మా హస్బెండ్ మాట్లాడుకొని జాయిన్ చేసాము. నాకైతే కొంచెం బాధ, కొంచెం హ్యాపీ ఉంది అనమాట. చూడండి ఇంకా ఒక ఫోటో తీసుకుంటాను. మంచిగా ఉండమ్మా అంటే ఇంక అలా మంచిగా నవ్వుకుంటూ ఉందనమాట. ఇదే రెయిన్బో మోడల్ స్కూల్. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్ ఉంటుంది. అంతే, ఎక్కువ దూరం ఏమి ఉండదు. నాకు కూడా అంత లాంగ్ ఉండకుండా వాకబుల్ డిస్టెన్స్ ఉంటే మాట అంటే మా హస్బెండ్ రాడు కదా! సో, నాకు వీలుగా ఉంటుంది అని అలా జాయిన్ చేశాను. హాయ్ అండి. ఇప్పుడే వచ్చేసాను పాపని స్కూల్లో దింపేసి. కొంచెం బాధగా, కొంచెం హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఎందుకు అంటే పాప స్టడీ స్టార్ట్ చేసేసింది గదా! సో, అందుకనమాట. బయటకు వెళ్తది, ఫ్రెండ్స్‌తో ఉంటది, మంచిగా చదువుకుంటది అని కొంచెం హ్యాపీ. సాడ్ ఏంటి అంటే అక్కడ ఆళ్ళెలా చూసుకుంటారు టీచర్స్ గానీ, అక్కడ ఆయా ఉంటారు గదా! వాళ్ళు ఏమన్నా టాయిలెట్ చేసినా, మోషన్ చేసినా ఏమన్నా తిడతారా? ఏమన్నా అంటారా అనేసి అది కొంచెం బాధ అనమాట. తను ఫ్రెండ్స్ తోటి మింగిల్ అవుతుందా? తన ఇంటరాక్షన్ ఎలా ఉంటది? టీచర్స్‌తో గానీ, పక్కన ఫ్రెండ్స్‌తో గానీ ఎలా ఉంటది? మంచిగుంటదా లేదా అనేది కొంచెం బాధ ఉంది. ఒక 1 వీక్ ఏడుస్తది. తర్వాత మంచిగా స్కూల్‌కెళ్ళిపోతుంది అంటే అక్కడ వాళ్ళ టీచర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, ఆయాలు గానీ వీళ్ళందరూ మంచిగా తనతో ఉంటున్నట్టు. ఇంకా, ఇంకా అలానే కంటిన్యూస్‌గా ఏడవటం అలా ఏమన్నా ఉంది అంటే, ఇంకా మనం తర్వాత చూడాలి, మాట్లాడాలి వాళ్ళతోటి. నాకైతే అలవాటయిపోతది. అందరితోటి మంచిగా ఉంటది అనే నమ్మకం అయితే ఉంది. ఫస్ట్ ఆయాల దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఫుల్‌గా ఏడ్చింది గానీ, టీచర్స్ రమ్మని అడిగినప్పుడు మాత్రం టీచర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది బానే. నాకు కొంచెం అక్కడ హ్యాపీ, కొంచెం కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. ఓకే. తినుకి టీచర్స్ నచ్చారు. వాళ్ళతోటి ఉండిద్ది తిను అని కొంచెం అనిపిచ్చింది. ఇంకా హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాను నేను. అక్కడ స్కూల్‌లో వీడియో తీద్దాం అనుకున్నాను గానీ, కొత్త గదా! సో, ఈ పాపేమో ఫుల్‌గా ఏడుస్తుంది.
ఏడ్చేటప్పుడు కూడా వీడియో తీస్తుంది ఏంటి వీళ్ళు అనుకుంటారేమో అనేసి నాకు కొంచెం షై ఫీలింగ్ వచ్చిందనమాట. సో, అందుకే నేనైతే వీడియో తీయలేకపోయానక్కడ. స్కూల్ అయితే చూసారు కదా! స్కూల్ అలా ఉంటుందనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలుంటారు. ప్రెజెంట్ అయితే సియాని నర్సరీకే వేశాము. యాక్చువల్‌గా ఎల్‌కేజీ ఏజ్ ఉంది కానీ, ఇంకా ఎందుకు అనేసి మేమే కావాలి అని నర్సరీలో వేసేసామనమాట. ఇంకా ఏమైనా తను నీ నర్సరీలో మంచిగా ఏ టు జెడ్ వరకు నేర్చుకుని 1-100 వరకు అన్నీ నేర్చేసేసుకుంటే అప్పుడు డైరెక్ట్‌గా ఎల్‌కేజీ కాకుండా యూకేజీకి వేయొచ్చులే అనేసి ఇంకా మేమే వాంటెడ్‌లీ నర్సరీకి వేసామనమాట. ఇంక ఇప్పుడైతే 11కి రమ్మన్నారు వాళ్ళు. టీచర్ లోపల వాళ్ళ టీచర్స్ అయితే 11కి వచ్చేసేయమన్నారు. పక్కన మెయింటైనింగ్‌కి ఒకరున్నారనమాట. మొత్తం వాళ్ళ అడ్మిన్ టీచర్ లెక్క అన్నట్టు ఇంకా. ఆవిడైతే మాత్రము 12కి రమ్మంది. నేనైతే 11:15కి స్టార్ట్ అయిపోతాను. లంచ్ కూడా ఏమి వద్దు అని చెప్పారు. స్నాక్స్ మాత్రం పెట్టమన్నారనమాట. చూపించాను కదా! పల్లీలు ఇంకా మకానా. పల్లీలతో పాటు కొంచెం బెల్లం ముక్క కూడా పెట్టాను తనకిష్టమని స్వీటు. ఇంక అంతే. ఇప్పుడైతే నేను ఇంకా ఇంట్లో పని చేసేసుకుని, వంట కూడా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుని, ఇంకా 11 ఎప్పుడవుతది, 11:30 ఎప్పుడైతదని వెయిట్ చేస్తూ ఉండాలి. మాక్సిమం నా ఇంట్లో పని అయ్యేసరికి ఆ టైమే అవుతుందిలెండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. పాప వచ్చేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు మాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తాను స్కూల్‌లో. చూస్తూ ఉండండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా చాలా సేపు డ్యూటీకి వెళ్ళకోకుండా కొంచెం సేపు అలా ఫీల్ అయ్యాము. ఇంట్లో పాప లేదు ఉంటే మంచిగా నడుస్తూ ఉండేది, పరిగెడుతూ, ఆడుకుంటూ ఉండేది అని. ఇంకా మళ్ళా తర్వాత మా హస్బెండే బాధపడుతూ తనే నాకు ధైర్యం చెప్పాడనమాట. ఇంకా అంత పని అంతా చేసేసాను. వీడియో కూడా ఏమీ షూట్ చేయలేదు. చేయాలని అనిపించలేదు. ఇంకా లంచ్ కోసం అయితే బ్రింజల్ కర్రీ చేశాను. ఇంకా బట్టలవన్నీ మడత పెట్టేసి, ఇంకా ఇల్లు మొత్తం అదంతా కూడా మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసేసి, వెంటనే 11:30కే వెళ్ళిపోయాను. యాక్చువల్‌గా 12కి రమ్మన్నారు. నేనైతే 11:30కే వెళ్ళిపోయాను మా పాపని తీసుకురావడానికి. చూసారు కదా! నేను ఏడుస్తదేమో నన్ను చూసి గట్టిగా అనుకున్నాను కానీ, నాకు మంచిగా హాయ్ చెప్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు కూడా 9కి, 10కి అలా లెగుస్తది మా పాప. ఇంకా స్కూల్ ఉంది గదా! ఈరోజు అనేసి 7కే లేపేసాము. ఫుల్‌గా పడుకొని నిద్రొచ్చేసినట్టుంది. వచ్చి రాంగాల్నే డ్రెస్ చేంజ్ చేసేసి ఇంక పడుకుని పోయింది. ఇంకా నేను పెట్టిన స్నాక్స్ అయితే మొత్తం తినేసేసింది. కొంచెం గూడా వదలకుండా. వాటర్ కూడా కొంచెం తాగింది. ఇక నుంచి నేను మా పాప స్కూల్ నుంచి రాంగాల్నే ఫస్ట్ లంచ్ బాక్సే చెక్ చేయాలి. ఆఫ్‌కోర్స్ ప్రతి పేరెంట్స్ అంతే గదా! లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ ఇవి చెక్ చేస్తారు. మనం పెట్టినవి తిన్నామా లేదా అనేసి. ఇంక ఇది అయితే మాత్రము నెక్స్ట్ డే సెకండ్ డే ఆఫ్ స్కూల్ అనమాట మా పాపది. ఆ రోజు స్కూల్‌కి వెళ్ళి వచ్చిన వెంటనే ఆ 2 డేస్ కూడా మా పాప పడుకోవడము, డల్‌గా ఉండడము ఇలానే ఉంది. ఇంక నాకే ఎందుకు ఇలా ఉంటుంది డల్‌గా అనేసి కొంచెం బయటికి తీసుకువెళ్దాము అనేసి ఇంకా జూడియో ఉంది కూకట్పల్లిలో. సో, జూడియోలోకైతే మా పాపకి షాపింగ్ చేశాను. ఇంకా ఇది కూడా ఇంక సంక్రాంతి కూడా వస్తుంది గదా! సంక్రాంతి, జనవరి, క్రిస్టమస్ ఇంక ఇవన్నీ వస్తున్నాయి గదా! సో, ఇంకా షాపింగ్ చేశాననమాట. 2 పెయిర్స్ తీసుకున్నాను. సెకండ్ డేకే హోంవర్క్ ఇచ్చేసారండి. అంటే పాప జాయిన్ అవ్వడమే మధ్యలో జాయిన్ అయింది గదా! ఆల్రెడీ తన ఫ్రెండ్స్ చాలా వరకు నేర్చుకుని, తినకన్నా కొంచెం బెటర్‌గా ఉంటారు గాబట్టి, ఇంక మేబీ త్వరగా స్టార్ట్ చేసినట్టున్నారు వాళ్ళ టీచరు. ఇలా స్టాండింగ్ లైను, ఇంకా రైట్ స్లాంటింగ్ లైను సంథింగ్ ఇంకోటేదో ఇచ్చారనమాట. ఇదిగోండి ఇది ఈ బుక్‌లో. లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అయితే ఇచ్చారు. ఈ 2 గూడా ఇచ్చారనమాట. సో, తనతోటి హోంవర్క్ చేపిచ్చేటప్పుడైతే మామూలు కామెడీ గాదండి. తనకేమీ అర్థం కావట్లేదు చెప్పినా సరే నేను, మా హస్బెండు. మీరు నమ్మరు చెప్తే ఆ లైన్స్ గీపించడానికి మేమిద్దరము 1 అవర్ కష్టపడ్డాము. ఇక నుంచి అయితే మాత్రము ఇలా మా పాప అంటే తనని ఎలా స్టడీ చేపిస్తున్నాను అంటే చదివిస్తున్నాను. ఇంకా నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తా ఉంటాయి. ప్లీజ్ చూడ్డానికి ట్రై చేయండి. అలానే ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్‌గా నా ఛానల్‌ని పెట్టేసి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. నా లేజీనెస్ వల్ల, ఇంకొకటి కొంచెం ఇంట్లో సిట్యుయేషన్స్ వల్ల వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాను. నేను కరెక్ట్‌గా వీడియోస్ చేసినట్లయితే మన ఛానల్లు మంచిగా సక్సెస్ అయ్యి ఒక రేంజ్‌లో ఉండేదేమో మేబీ. నేనే మిస్ చేసుకున్నాను. ఇక నుంచి అయినా వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. ఐ హోప్ ఇది మంచిగా వీడియోస్ చేయాలి అనేసి నాలో ఉన్న లేజీనెస్ మొత్తం పోవాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా మా పాపని బ్లెస్ చేయండి. తన స్టడీ, తన లైఫ్ మంచిగా ఉండాలి అని, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తను అలానే హ్యాపీగా నవ్వుకుంటూ ఉండాలని కూడా మీరు బ్లెస్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేశాను.
ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.